సమస్య ఏదైతే ఉందో దీనిలో చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2021లో కెమికల్స్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో హుస్సేన్ సాగర్లో 3 పాయింట్స్ తీసుకున్నారు. ఒకటి సెయిలింగ్ పాయింట్, ఒకటి నిమజ్జన్ పాయింట్, ఒకటి నెక్లెస్ రోడ్ పాయింట్. ఈ 3 పాయింట్లు చూసి pH లెవెల్స్ చూసి వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటి అని అంటే వాళ్ళకి కావలసినట్టు అనుగుణంగానే ఇది హుస్సేన్ సాగర్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మన నిమజ్జనం వల్ల అక్కడ ఏమీ జరగట్లేదు, అన్యాయం ఏమి అయిపోవట్లేదు. ఇది నేనో మీరో మాట్లాడుతున్న విషయం కాదు. ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రిపోర్ట్ టేకన్ ఇన్ 2021 యాజ్ పర్ నార్మ్స్. ఇంతకన్నా పెద్ద విషయం ఏమిటి అని అంటే తెలంగాణ టుడే వాళ్ళే అంటే వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయంలోనే వాళ్ళు ఇంకొక సర్వే కూడా చేశారు. బంజారా నాలా నుంచి వస్తున్న మురికి నీరు ఏదైతే హుస్సేన్లో కలుస్తుంది, హుస్సేన్ సాగర్లో, అది మనిషి వదిలేసిన వ్యర్థ పదార్థం, ఫీకల్ మ్యాటర్ అంటాం మనం. దానివల్ల భయంకరమైన ప్యాథోజన్స్, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాలు సంబంధించి శరీరానికి హానికరమైనవి వస్తున్నాయి. అంటే నాచన జానే ఆంగన్ తేడా అని ఫస్ట్ ముందు ఆ చెత్తని మనం హుస్సేన్ సాగర్ లాంటి ఒక చక్కటి నీటిలో కలవకుండా ఉండడం చూసుకోవాలి. కానీ హైందవ ధర్మ సంస్థాపనకు, సనాతన ధర్మం అంటే తారీఖులు కూడా లేకుండా కైలాసంలో నుంచి ఉత్పన్నమైన వినాయక చతుర్థిని మనం ఏ విధంగా దీనికి ఇబ్బందులు ఆటంకాలు కలిగించాలని కనుక ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటే అది విఫలం అవుతారు తప్ప సఫలం అవ్వరు. రెండోది, వినాయకుళ్ళు వచ్చేశారు, వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు నిమజ్జనానికి అందరం దగ్గరగా ఉన్నాం. ఇంకా ఈ సమస్య మాది కాదు, హైందవులది కాదు. కోర్టు వారు ఏమి నిర్ధారిస్తే దానికి ప్రభుత్వము కట్టుబడి ఉండాలి. సో మా వినాయకుడు మా వినాయకుళ్ళే, వీటిని నిమజ్జనం చేయరా, ఇన్ని వినాయకుల గుళ్ళు స్థాపితం అయిపోతాయి, బ్రహ్మాండంగా రోజు పూజలు చేసేసుకుంటాం మేము, ఇబ్బందే లేదు, వీఆర్ రెడీ. లేదు నిమజ్జనం చేస్తారా, వెరీ గుడ్, నిమజ్జనం చేయించండి. ఈ భయం కానీ బాధ కానీ సమస్య కానీ ఉత్సవ కమిటీది కాదు, 2 వినాయకులను స్థాపించిన సంస్థలది కాదు. ఇది కేవలం అటు హైకోర్టు వారికి ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వాళ్ళ మధ్యలోని సమస్య తప్ప మేము చేయడానికి ఇందులో ఏమీ లేదు. కాబట్టి మా వినాయకుళ్ళని అద్భుతంగా స్థాపించి కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా భారతదేశం యావత్తుకి అమంగళం ఉండకూడదని, విఘ్నాలు ఉండకూడదని ఆ విఘ్నరాజుని ఏవైతే కోరుకుంటూ పూజలు చేసే వాళ్ళందరికీ హాయిగా, ఆనందంగా, సంతోషంగా మీరు మీ కార్యక్రమాలలో ఉండండి. రోజు వినాయకుడిని పూజిస్తూ ఉండండి. సర్వేజన సుఖినో భవంతు.